లయ ఇగో చికెన్ తెచ్చినా చెప్పినా కదా అయినా కూడా ఎందుకు తెచ్చినా వర్షంలో తడుచుకుంటా నువ్వు లేవు ఫస్ట్ తీసుకో చికెన్ పిల్లలు కూడా తింటారు లేవు లయాలు లేవు లయాలు ఇగో తీసుకో తీసుకో నైట్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది, పొద్దు నుంచి వెదర్ చల్లగా ఉంది, వర్షం పడుతుంది. నాకు ఈ వెదర్ కి పకోడీ తినాలనిపిస్తుందని వర్షం పడుతున్నా సరే రెయిన్ కోట్ వేసుకొని బండి మీద చికెన్ షాప్ కి పోయి చికెన్ అయితే కొట్టించుకొని వచ్చిండు. నాకేమో చికెన్ స్మెల్లే పడదు, అలాంటి చికెన్ పట్టుకొని పకోడీ చేయాలంట. ఇదేమన్నా న్యాయమా చెప్పండి? అప్పటికి సరే చికెన్, పసుపు, ఉప్పు, కారం, శనగపిండి, గరం మసాలా, బేకింగ్ సోడా, ఇంకా గుడ్లు కూడా కొట్టేసిన అనమాట. నాకు గుడ్లు కొట్టడానికి కూడా రాదు. ఇక ఎట్లయితే ఇట్లా నేను చేయలేనని ఇంకా మా ఆయన నా బాధలు చూడలేక ఇక్కడ నేనే కలుపుతాను నా దగ్గరికి గిన్నె అయితే తీసేసుకొని ఆయనని కలిపేసిండు. ఇంకా మంచిగా కలిపేసి వేడి వేడి ఆయిల్లో పకోడీ అయితే చేద్దామని అనుకున్నాం. కానీ పకోడీ చేద్దాం అనుకుంటే పకోడీ బదులు చికెన్ బజ్జీలు అయిపోయినాయి అనమాట. ఇంతకుముందు మా ఆయన ఒకసారి చేసిండు, అప్పుడు మంచిగా అయింది. మళ్ళీ ఆయననే చేయొచ్చు కదా, పంతానికి పోయి నాతో చేపియాలనుకుండు. కానీ ఇట్లా అయిపోయింది అనమాట. కానీ ఏ మాట కామాట టేస్ట్ అయితే బాగానే అయ్యిందంట, వాళ్ళే తిన్నారు కాబట్టి. ఇంకా గార్నిష్ చేయడానికి కొత్తిమీర, కరివేపాకు కూడా చేసేసిండు. ఇంకా మెయిన్గా ఆనియన్ ఉండాలి కాబట్టి ఆనియనే. ఇంకా ఈ వెదర్కి ఇంట్లో కరెంట్ కూడా పోయింది. ఇంకా కిటికీ దగ్గరనే మంచిగా వర్షాన్ని చూసుకుంటూ పకోడీ అయితే ఎంజాయ్ చేసారు. నాకేమో అస్సలు ఇష్టం ఉండదు, అయినా సరే మా ఆయన తిని అంటాడు. ఈ జన్మకి నేనైతే వెజిటేరియన్ లాగానే ఉంటాను. మీరు ఈ వర్షానికి ఏం వండుకొని తిన్నారో కింద అయితే కామెంట్ చేయండి.